మనము నూతన సంవత్సరంలో ప్రవేశించుండగా గత సంవత్సరంలో దేవుడు మనకు ఎబినేజర్ అని మనం గుర్తు చేసుకోవాలి. మనకు సహాయపు బండ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క నడిపింపును, ఆయన మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఆయన మనకు ఇమ్మానుయేలు దేవుడు, యేసు ప్రభు పేరు ఇమ్మాన్యుయల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తే ఏ పరిస్థితి అడ్డం వచ్చినా మనం నిలబడగలం. ఏ వ్యక్తి అడ్డం వచ్చినా మనం నిలబడగలం. మన జీవితం కదలకుండా ఉంటుందండి. ఆయన ఇమ్మానుయేలు దేవుడు కనుక మనం ధైర్యంగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మీకు చెప్తున్నానండి. ఈ సంవత్సరంలో నేను మంచి రోజులు చూడగోరుతున్నాను. దేవుని నుంచి నాకు ఆశీర్వాద సమయం కావాలి అని మీరు అనుకుంటే, మంచి రోజులు నేను చూడాలనుకుంటున్నా. ఈ సంవత్సరంలో ఏమి చేయాలి? 1 పేతురు 3:10 నుంచి అపొస్తలుడైన పేతురు ఇలా సెలవిస్తున్నాడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుని మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో నేను మంచి దినములు చూడగోరుతున్నాను అంటే మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. 1 పేతురు 3:10 నుంచి 12 మీరు జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో ఆశీర్వాదం కావాలి అని చాలామంది కోరుకుంటారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఇలా అంటాడండి. యోహాను సువార్త 3:27 అంటాడు, a man cannot receive anything unless it is given from above అని అంటాడు. అంటే ఒక మనుష్యుడు పరలోకం నుంచి ఇవ్వబడకపోతే ఏమీ పొందుకోలేడు అని చెబుతున్నాడండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తేనే కానీ ఆయన ఆశీర్వాదం పొందుకోలేడు. నీ జీవితంలో ఈ సంవత్సరంలో మంచి దినములు చూడాలనుకుంటే ఏమి చేయాలి? శ్రమ పడుతున్న సంఘానికి పేతురు వ్రాస్తున్న మాటలు. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడితిమి అని అంటాడు. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతారు గనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి అని అంటాడు. మీ జీవితంలో మీకు ఆశీర్వాదం కావాలంటే, మనం ఆశీర్వాదం కొరకు పిలువబడ్డాము అని అంటాడు. మీరు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డారు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఆమెన్. మీ జీవితంలో మీరు ఆశీర్వాదాన్ని చూడాలంటే మీరు ఎదుర్కొంటున్న మనుషులను, వారికి కీడుకు ప్రతి కీడు చేయకుండా, వారిని దూషణకు ప్రతి దూషణ మీరు చేయకుండా మీరు దీవించండి. మీరు దీవిస్తే పరలోకం నుంచి మీ తండ్రి మిమ్మల్ని దీవిస్తాడు అని 1 పేతురు 3:9 పేతురు సంఘానికి చెప్తున్నాడు. మీరు మంచి రోజులు చూడగోరుతుంటే మీరు ప్రభు వైపు తిరగండి, ఇతరులను దీవించడం నేర్చుకోండి. అప్పుడు మిమ్మల్ని ప్రభు ఆశ్రయిస్తాయి. మొదటిగా 1 పేతురు 3:10 ఇలా సెలవిస్తుందండి. మీ నాలుకను చెడ్డదానిని పలకకుండా, మీ పెదవులను కపటపు మాటలను పలకకుండా చూసుకోండి అని అంటాడు. మీ మాటలు జాగ్రత్తగా చూసుకోండి. రెండవదిగా మీరు కీడు నుంచి తిరిగి మేలును చేయవలెను అని అంటాడు. మూడవదిగా ఏమంటాడో తెలుసా? సమాధానాన్ని వెతకండి, వెంటాడండి అని అంటాడు. అప్పుడు
నీతిమంతుల వైపు యెహోవా కనుదృష్టి ఉంటుందని, ఆయన చెవులు వారి ప్రార్థనను వింటాయని. సహోదర సహోదరి, ఈ నూతన సంవత్సరంలోనూ మంచి దినాలు చూడాలంటే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. చెడ్డ మాటలు, కపటపు మాటలు ఎందుకు? ఈ నోట్లో మన ఆశీర్వాదం ఉంది. మనం పలికే మాటకి మన మంచి దినాలకు ఏమిటి లింక్ అని మీరు అడగొచ్చు. దేవుని వాక్యం ఏం తెలుస్తుందో తెలుసా? మనం ఇతరులను దీవించడానికి పిలువబడ్డాం, ఇతరులను శపించడానికి కాదు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమందంటే, నోట్లోనే మన నాలుక మీద జీవ మరణాలు నాలుక వశం అని వాక్యం సెలవిస్తుందండి. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద టంగ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన మాటల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం ఏదో చెప్పేదంతా జరిగిపోతుందని అర్థం కాదు. ఏమిటంటే దేవుడు మన మాటలను, ప్రతి ఒక్క మాటను ఆయన గమనిస్తాడని, ప్రతి ఒక్క మాటను తీర్పులోకి తీసుకొని వస్తాడని మనం జాగ్రత్తగా పలకాలి. మన మాటలు ఎందుకు చాలా ప్రాముఖ్యం? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో యాకోబు చెబుతూ ఇలా అంటాడండి, ఎవడైతే తన నోటిని, తన మాటలను సరిచేసుకుంటే వాడు లోపము లేనివాడు అని అంటాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో అని నాలుక గురించి చెబుతా ఉన్నాడు. నాలుకని ఏమి చెప్తాడో తెలుసా? ఒక జీవితాన్ని నాలుక నడిపించగలదు అని చెబుతాడు. అని మొదటిగా ఆయన నాలుకను దేనికి పోలుస్తాడంటే, ఒక పెద్ద గుర్రానికి కళ్ళం వేసినట్టు. దాని నోట్లో కళ్ళం వేసి అంత పెద్ద గుర్రాన్ని ఒక చిన్న కళ్ళం ద్వారా కంట్రోల్ చేసినట్టు మన జీవితాన్ని కూడా మనం నాలుక ద్వారా కంట్రోల్ చేయొచ్చని, మన నాలుక ద్వారా నడిపించవచ్చని. ఆ టంగ్ హ్యాస్ అ పవర్ టు గైడ్ అ లైఫ్. ఆ టంగ్ హ్యాస్ అ పవర్ టు బ్లెస్ అ లైఫ్. ఆ టంగ్ హ్యాస్ అ పవర్ టు డైరెక్ట్ సంబడి ఫర్ బ్లెస్సింగ్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చెబుతాడండి, ఎంత పెద్ద గుర్రమైన ఒక చిన్న కళ్ళం వల్ల నడిపింపబడుతుందని. రెండవ ఎగ్జాంపుల్ ఇస్తాడు యాకోబు. ఏమిస్తాడో తెలుసా? పెద్ద ఓడ, నావ, ఒక చుక్కాని అంటే చాలామంది తెలుగు వారికి తెలియదండి, రడర్. అ బిగ్ షిప్ ఇస్ కంట్రోల్డ్ బై అ స్మాల్ రడర్. ఆ చిన్న చుక్కాని ద్వారా పెద్ద నావ కూడా ఎలా వెళ్ళాలంటే అలా వైపు తిప్పుకోవచ్చు. మన జీవితంలో కూడా ఎంత పెద్ద జీవితమైనా మీ నాలుక, నీ మాటలు, మీ పెదవులను మీరు కాచుకోకపోతే మీ జీవితానికి డైరెక్షనే ఉండదండి. మీ జీవితాన్ని మంచి దినముల వైపు మీరు నడిపించాలంటే మీ మాటలు, మీ నోట్లో చెడ్డ మాటలు ఉండకూడదు, మీ నాలుక మీద చెడ్డ మాటలు ఉండకూడదు, మీ పెదవుల మీద కపటపు మాటలు ఉండకూడదు. చెడ్డ మాటలు నేను ఆడనండి అని నేను మాత్రం ఒక రెజల్యూషన్ కాదు, కన్విక్షన్ కలిగి ఉండాలి. మనం ఒక తీర్మానానికి రావాలి, నా నోట్లో చెడ్డ మాట ఉండకూడదు అని. మనుషులు పలికే చెడ్డ మాటలు నా నోట్లో ఉండకూడదు, నా నాలుక మీద ఉండకూడదు. ఏ మాట చెప్పిన దాంట్లో కపటం ఉండకూడదు. అంటే నేను పలికే మాట వెనకాల ఒక చెడుద్దేశం కానీ దురుద్దేశం ఉండకుండా ప్రభువా నన్ను చేయి అని మనం అడగాలి. అలాంటి వారి జీవితం ఆశీర్వాదంలోకి, వారు మంచి దినాలు చూస్తారు. ఈ సంవత్సరంలో మీరు మంచి దినములు చూచుదురుగాక. పేతురు చెబుతున్న మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయానికి మళ్ళీ తిరిగి వద్దామండి. ఏమంటాడో తెలుసా యాకోబు? ఒక పెద్ద అడవి ఒక చిన్న మంట ద్వారా, ఒక చిన్న నిప్పు అంటిస్తే చాలు ఒక పెద్ద అడవి కూడా తగలబడిపోతుంది అని అంటాడు. ఒక అడవినే తగలబెట్టే చిన్న నిప్పు గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద జీవితం ఉన్నా, ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా, ఎంత పెద్ద ఆయనకు ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, ఉద్యోగం ఉన్నా, మాటల ద్వారా తను తానే నాశనం తెచ్చుకోవచ్చండి. నాలుక ఒక నిప్పు లాంటిది. చిన్న నిప్పు రవ్వ ద్వారా ఒక పెద్ద ఫారెస్ట్ని, అడవినే అంటబెట్టచ్చు, ఒక ఇంటిని అంటబెట్టచ్చు, ఒక కుటుంబాన్ని అంటబెట్టచ్చు. చాలామంది మాటల ద్వారా ఇతరుల జీవితాన్ని నాశనానికి నడిపిస్తారు.
కొంతమంది మాటల ద్వారా మనుషుల్ని వాళ్ళు చితకతొక్కేస్తారండి. మాటల ద్వారా మనుషుల్ని చంపేస్తారండి. మాటల ద్వారా మనుషుల్ని కృంగదీస్తారండి. మాటల ద్వారా మనుషుల్ని దేవుని నుంచి దూరంగా చేస్తారు. అందుకే మాటలు చాలా ప్రాముఖ్యం. ఆఖరిగా యాకోబు ఏమంటాడో తెలుసా? ద టంగ్ ఈజ్ అ రెస్ట్లెస్ ఈవిల్ ఫుల్ ఆఫ్ పాయిజన్ అని అంటాడు. విషము లాంటిది అంటాడు. విషం కొంచెమైనా కూడా మనిషిని చంపగలదండి. విషం చాలా లీటర్లు విషం తాగని అవసరం లేదు వ్యక్తి చావాలంటే. కొంచెం ఒక చిన్న అనుమానం లాంటి విషయం, చాలామంది అనుమానం అనే విషయాన్ని ఇతరుల జీవితాల్లోకి వేస్తారండి. ఒక అత్తకు కోడలు అంటే పడలేదంట. కోడలు అంటే పడకపోతే అత్త ఏం చేసిందో తెలుసా? తన కొడుకు చెవులో అబద్ధాలు ఊదడం మొదలుపెట్టిందంట. ఏంటంటే అనుమానం అనే విషయాన్ని పోయడం నేర్చుకుందంట. ఆమె ఏం చెప్పిందంటే, అరే మీ ఆవిడ ఆఫీస్ నుంచి లేట్ వస్తుంది, ఎందుకో ఏమైనా అక్కడ ఇంకొకరితో సంబంధం ఉందేమో అని అలా విషం పోస్తూ విషపు మాటలు కొడుకు జీవితానికి, కొడుకు చెవులు పోస్తుందంట. ఆ మాటలు విన్న కొడుకు హృదయం విరిగిపోయి భార్యను వదిలిపెట్టాడంట. చూడండి, అత్తకు కోడల మీద పడక కుటుంబాన్ని చెడగొట్టిందంట. అలా చాలామంది మాటలు, విషపూరితమైన మాటలు, మనుషుల్ని నాశనం తీసుకొచ్చే మాటలు. సహోదర సహోదరి, అలాంటి వారి జీవితాలు దేవుడు తీర్పులోకి తేడా. మత్తయి సువార్త 12:36 ఏం సెలవిస్తుందంటే, ప్రతి వ్యర్థమైన మాటకు మనము లెక్కపు చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాట దేవుడు తీర్పులోకి తీసుకుని వస్తాడు. మలాకి గ్రంథం 3:16 ఏం చెబుతుందంటే, దేవుని యందు భయభక్తులు కలవారు మాట్లాడుచుండగా దేవుడు చెవియొగ్గి విన్నాడంట. విని వారి కొరకు జ్ఞాపకార్థంగా గ్రంథము పరలోకములో వ్రాయించాడని వాక్యంలో వ్రాయబడింది. మలాకి గ్రంథం 3:16, 17, 18. ఆ గ్రంథం ఒకరోజు తెరవబడుతుంది. పరలోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో మీరు పలికే మాటలు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మీ మాటలను బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, లేకపోతే నేరస్తులుగా తీర్చబడతారు. సహోదర సహోదరి, నీ జీవితంలో ఈ సంవత్సరంలో నేను మంచి రోజులు చూడాలనుకుంటున్నానండి. నా జీవితంలో మంచి దినాలు కోరుకుంటున్నాను అంటే పేతురు అంటాడు, మీ నాలుకను మీరు కాపాడుకోవడం నేర్చుకోండి. మీ నాలుక మీద చెడ్డ మాటలు ఉండకూడదు. మీ పెదవులకు కపటపు మాటలు ఉండకూడదు. సహోదర సహోదరి, మీరు మాటలే కాదండి, చాలామంది ఇతరులను పొగడటం బాగా అలవాటు మనుషులకి. ఎందుకు పొగుడతారో తెలుసా? వారి దృష్టిలో నేను మంచివాడిని అనిపించుకోవాలని మొదటి కారణం ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే వారి నుంచి ఏదైనా మేలు పొందాలి అని పొగుడతారు. మూడవదిగా వారి నుంచి నాకు ఏదైనా లాభము కలుగుతుందేమో, మెప్పు కలుగుతుందేమో అని మనుషులు పొగుడుతూ ఉంటారండి. ఆ పొగడత వెనకాల ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. నీ మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులను చూస్తే నీ మాటలు మారిపోతాయా? మనుషులు ముందు ఒక మాట, వెనక ఒక మాట, మనుషులు ముందు ఒక ప్రవర్తన, వెనకాల ఒక ప్రవర్తన. అలా ఉంటే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే సమస్తము దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. సొలొమోను అంటాడు, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. అన్నీ చూశాను నేను, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించండి, ఎందుకంటే తీర్పులోకి సమస్తం తేబడుతుంది అని ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి 3 వచనాల్లో చెబుతాడండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాటలు ఇతరులను ఆశ్రయించగా మాటలుగా ఉండాలి. మన మాటలంట ఒక ఊట అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం చెబుతుంది. అదే నోటితో మనం ప్రభువుని ఆరాధించి ప్రభువుని ఆశీర్వదించి మనుషులను ఎలా శపిస్తాం అని అంటాడు. ఒకే ఊట నుంచి మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయా అని అంటాడు. చూడండి, మన నోరు ఒక ఊట,
అదొక జీవపు ఊటగా ఉండాలి. మనుషులకు జ్ఞానం చెప్పే మాటలుగా ఉండాలి. మనుషులకు జీవము తెచ్చే మాటలుగా ఉండాలి. మనుషుల్ని జ్ఞానపు మార్గంలో నడిపించే మాటలుగా ఉండాలి. జీవమిచ్చే మాటలుగా ఉండాలి. మనుషులను కట్టే మాటలుగా ఉండాలి. మనుషులను దీవించి ఆశీర్వదించే మాటలుగా ఉండాలి. అందుకే మీరు కీడుకు ప్రతి కీడు చేయక అని అంటాడండి. దూషణకు ప్రతి దూషణ చేయక మీరు దీవించండి అంటాడు. మీరు అలాగు చేసి ఆశీర్వాదానికి వారసులు అవుతారు అని అంటాడు. 1 పేతురు 3:9. యేసు ప్రభు బిడలుగా మీరు ఉండాలనుకుంటే, యేసు ప్రభు శిష్యులుగా మీరు ఉండాలంటే, యేసు ప్రభు మార్గంలో మనం నడవాలి. ఆయన శిలువ మీద కూడా ఆయన హింసింపబడి మనుషులు ఆయన్ను దూషించి చేయని నేరం ఆయన మీద వేసి మరణానికి అప్పగించినప్పుడు కూడా యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఇతరులను చూచి అలాంటి క్షమాపణ మాటలను పలకాలి. చాలామంది ఇతరులను క్షమించరండి. అలాంటి క్షమించే మాటలు మీ నోట్లో లేకపోతే ప్రభు మిమ్మల్ని క్షమించడు. యేసు ప్రభు ఆయన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో, మీరు మమ్మల్ని క్షమించినట్లు మేము ఇతరులను క్షమించినట్లు మీరు మమ్మల్ని క్షమించండి అని మనం ప్రార్థన చేస్తాం. చాలామంది ఆ పరలోక ప్రార్థన ఎందుకు చేయరో తెలుసా? ఈ మాటకు భయపడి చేయరండి. Forgive our trespasses as we forgive those who trespass against us. ప్రభువా, మేము ఇతరులు క్షమించినట్లు మీరు మమ్మల్ని క్షమించండి. ఆ మాటకు భయపడి చాలామంది ఆ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయనంత మాత్రాన ప్రభు ఆ మాటలు మర్చిపోతాడని అనుకుంటారు. మత్తయి సువార్త 18 ఆఖరి వచనాల్లో యేసు ప్రభు ఇలా సెలవిస్తాడండి. ఏమి సెలవిస్తాడో తెలుసా? మీరు ఇతరులను క్షమించినట్లు మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని అలాగే క్షమిస్తాడు అని. చాలామంది క్షమాపణ పొందుకోకుండా ఉంటారు. ఎందుకో తెలుసా? ఇతరులు వాళ్ళని క్షమించడం నేర్చుకోలేదు. వారి మాటలు క్షమాపణ మాటలు, వారి హృదయం మారలేదు కాబట్టి వారి మాటలు. అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్ అనే వాక్యం చెబుతుంది. అంటే హృదయంలో ఉన్న మాటలే మన నోట్లోంచి వస్తాయండి. ఆ హృదయం పాడైపోయి ఉంటుంది కాబట్టి మాటలు సరిగ్గా రావు. ఒక ఊట పాడైపోతే మంచినీళ్ళు రావండి, మురికి నీళ్ళు వస్తాయి. మీ జీవితంలో మీ ఊట పాడైందా అని క్వశ్చన్, అది ప్రశ్న. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మాటలు ఇతరులను కట్టే మాటలుగా ఉన్నాయా? ఇతరులను దీవించే మాటలుగా ఉన్నాయా? ఇతరులను ఆశీర్వదించే మాటలుగా ఉన్నాయా? ఇతరులను బలపరిచే మాటలుగా ఉన్నాయా? లేకపోతే ఇతర జీవితాలని కూలదోసే మాటలుగా ఉన్నాయా? మీకు ఆశీర్వాదం కావాలంటే మీరు ఆశీర్వదించడం నేర్చుకోండి. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 5:44 ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు అని అంటాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అని అంటాడు. వారు దీవించండి అని అంటాడు. మత్తయి సువార్త 5:39 ఒకరు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప త్రిప్పమన్నాడు. ఒకరు మీ అంగి అడిగితే వాడు మీ పై వస్త్రాన్ని ఇచ్చేయమన్నాడు. ఒకరొక మైలు నాతో నడవండి అంటే వారితో 2 మైళ్ళు నడవమన్నాడు యేసు ప్రభు. బైబిల్ కామెంటరీ రాసే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు మాథ్యూ హెన్రీ. ఈ మాథ్యూ హెన్రీ గారు ఓసారి కొంతమంది దొంగలు వచ్చి ఆయన్ను కొట్టి ఆయన పర్సు లాక్కున్నారంట. పర్సు లాక్కుంటే ఆయన వెళ్ళి వారి సంఘంలో ఆయన ప్రభువు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడట. ఏమని చెప్తున్నాడో తెలుసా ఇతరులకు? ఇలా అన్నాడంట ఆయన, వాళ్ళు నా పర్సే లాక్కున్నారు, నాకేమి చేయలేదు, అందుకే దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడట. వారు నా డబ్బులే లాక్కున్నారు కానీ నా విశ్వాసాన్ని ఏమి చేయలేకపోయారు, దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడట. వారు నాకే హాని చేశారు కానీ ఇతరులకు ఎవరికి హాని చేయలేదు, దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడట. నా జీవితానికి ఏమీ నష్టం కాలేదు, ఏదో కొన్ని డబ్బులు పోయాయి, దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడంట. చూడండి,
అలాంటి మాటలు మన నోట్లో ఉండాలి. అలాంటి వారి జీవితాన్ని దేవుడు బహుగా ఆశ్రయిస్తాడు. ఇతరులు మిమ్మల్ని హింసించాలనుకుంటున్నా మీరు మౌనంగా ఉండండి, వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు ఇతరులను క్షమించలేకపోతున్నారా, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని వారిని క్షమించే గుణాన్ని మీకు ఇస్తాడు, మీ హృదయాన్ని మారుస్తాడు. ఇతరులు మీకు కీడు చేయాలనుకుంటున్నా ప్రార్థించండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఆ కీడుకు ప్రతి కీడు మీరు చేయకుండా వారు చేసిన కీడుకు మీరు మేలు చేయడానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుని స్వభావంలోకి మిమ్మల్ని మారుస్తాడు. కీడును విడిచిపెట్టి మేలు వైపు తిరగండి అని అంటాడు, మేలు చేయండి అని అంటాడు. సహోదర సహోదరి, మారు మనస్సు అంటే ప్రభు వైపు తిరగడం. ఆ గ్రీక్లో ఆ మాట మెటనోయా అంటే చేంజ్ ఆఫ్ మైండ్ అని. చేంజ్ ఆఫ్ మైండ్ అంటే ఏదో మనసు మార్చుకోవడం అని కాదు. మారు మనస్సు అంటే మనసు మారింది అని అర్థం. కానీ మనస్సు మారపడం అంటే ఊరికి ఆలోచన మారిందని కాదు, జీవితం మారింది అని. మారు మనస్సు అంటే జీవితం యొక్క మార్పు. మీ జీవితంలో మీరు ఆశీర్వాదం చూడాలంటే, మంచి దినములు మీరు చూడాలంటే కీడును వదిలి మేలు చేయండి అని అంటాడు. ప్రతి ప్రవక్త ఇదే మాట పలికాడండి. రిపెంట్ అని చెప్పాడు. అంటే ఆయన వైపు తిరగండి, మీ దేవుడైన యెహోవా వైపు తిరగండి అని పాత నిబంధనలో ప్రతి ప్రవక్త అది చెప్పాడండి. యెషయా చెప్పిన మాటదే, ఇర్మియా చెప్పిన మాటదే, యెహెజ్కేలు చెప్పిన మాటదే, దానియేలు చెప్పిన మాటదే అండి. ఆయన వైపు తిరగమని చెప్పారండి. ఇశ్రాయేలులకు వారు చెప్పిన మాట అది. ఏలియా చెప్పిన మాట కూడా అదే అండి. కర్మేలు పర్వతం మీద చెప్పిన మాట ఏంటంటే ఆయన వైపు తిరగండి అని అర్థం. కీడు నుంచి తిరిగి మేలు చేయటం నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఆమోసు గ్రంథం చాలామంది చదవరు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఇలా సెలవిస్తుందండి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు చేయుడి. మీరు బ్రతకాలంటే కీడును విడిచి మేలు చేయండి అంటాడు. సీక్ గుడ్ అండ్ నాట్ ఈవిల్ దట్ యు మే లివ్ అని అంటాడు. మీరు బ్రతకాలంటే మేలు వైపు తిరగండి అని అంటాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా అదే మాట సెలవిస్తాడండి. మీరు బ్రతుకున్నట్టు మేలును వెతకండి అని అంటాడు. యెహోవాను ఆశ్రయించండి అని అంటాడు. సహోదర సహోదరి, మీరు మంచి దినాలు చూడాలనుకుంటే కీడును విడిచిపెట్టాలి. నా జీవితాన్ని నేను నా దేవుని ఎదుట నేను నిర్దోషంగా ఉంచుకోవాలి, బ్లేమ్లెస్గా ఉంచుకోవాలి. దేవుడు కనపడి అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? బీ బ్లేమ్లెస్ బిఫోర్ మీ అన్నాడు. నిర్దోషంగా నా ఎదుట జీవించు అన్నాడు. యోబును చూసి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? చెడుతనాన్ని విసర్జించి దేవునికి భయపడువాడు అని సాక్ష్యం ఇచ్చాడండి. అంటే హిస్ లైఫ్ ఈజ్ బ్లేమ్లెస్ అని. మన జీవితం కూడా మన విశ్వాసకర్త అయిన యేసు ప్రభువును చూస్తూ దాన్ని కొనసాగించవాడని యేసు ప్రభువును చూస్తూ ప్రభువు నా జీవితాన్ని చూస్తున్నాడని నేను బ్లేమ్లెస్గా ఉండాలి, నిర్దోషంగా నా మాటలు, నా ఆలోచన, నా క్రియ, నా ప్రవర్తన ఉండాలని ప్రతి క్రైస్తవుడు శ్రమపడాలి దాని కొరకు. అప్పుడు నీ జీవితం, మీరు మంచి దినాలు చూస్తారు మీ జీవితంలో. ఎందుకు క్రైస్తవులు అనేకమైన శ్రమలలో పడి వారే శ్రమలు తెచ్చుకుంటారు? తిమోతి 6వ అధ్యాయం 9-10 వచనాలు ఏముండదు, ధనాపేక్ష గురించి వ్రాయబడింది. ధనాపేక్ష గురించి రాస్తూ పౌలేమంటాడు తెలుసా? తామే అనేక శ్రమలతో తమను తాము పొడుచుకొనిరి అని అంటాడు. అంటే ధనాపేక్ష కలిగి ఉంటే మనుషులు వాళ్ళని పొడుచుకున్నట్టంట. చూడండి, ఈ కీడుల్లో మనం పడకూడదని, లోకాన్ని ప్రేమించకుండా, ధనాన్ని ప్రేమించకుండా, పేరు కొరకు, ప్రతిష్ట కొరకు ప్రాకులాడకుండా, ఏదో నేను గొప్ప, నా కుటుంబం గొప్ప, నా పిల్లలు గొప్ప, నా పేరు, నా పరపతి అని మనుషులు దాని కొరకే జీవిస్తూ ఉంటారు. దాని కొరకు క్రైస్తవులు జీవించకూడదండి. మన సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవటం అంటే నా కొరకు నేను మరణించాలి. అదే సిలువను ఎత్తుకోవటం అంటే. యేసు ప్రభు శిష్యుడు అయితే నీ సిలువను ఎత్తుకొని నువ్వు నడవడం నేర్చుకో. నిన్ను నువ్వు ప్రేమించొద్దు. నీ కొరకు నాకు అది నువ్వు జీవించేది. మనం ప్రభు కొరకు జీవించేదండి.
అలాంటి వారి జీవితం మంచి దినాలు చూస్తారు, దీర్ఘాయువుని అనుభవిస్తారు, దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ప్రభువే అలాంటి వారికి ఆశీర్వాద జీవితాన్ని ఇస్తాడు, నిత్యం నిలిచే ఆశీర్వాదం వారికి ఇస్తాడు. మంచి దినాలు చూడాలంటే పేతురు చెప్తున్న 3వ సత్యం, మొదటిగా మీ మాటల్ని కాపాడుకోమన్నాడు. రెండవదిగా కీడు నుంచి తొలగిపోయి మేలు చేయండి అంటాడు. మూడవదిగా ఏమంటున్నాడో తెలుసా? సమాధానాన్ని వెంబడించి పట్టుకోమని అంటాడు. సమాధానం వెంబడించాలంట క్రైస్తవులు. సహోదర సహోదరి, దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. చాలామంది దేవునితో సమాధానం లేని జీవితాలు ఉంటారు. ఎలా దేవునితో సమాధానం లేని జీవితాలంటే, వారి జీవితంలో ఎవరినో క్షమించరు, లేకపోతే ఏదో పాపం ఉంటుంది, రహస్య పాపం ఉంటుంది, అందుకే దేవునితో సమాధానం పడకుండా జీవిస్తారండి. మనం తండ్రితో సమాధాన పడాలంటే క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి రావాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, ఆ క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనకు సమాధానాన్ని తీసుకొని వస్తాడని వాక్యంలో ఉంది. తండ్రితో మనం సమాధాన పడతామని పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ 5వ అధ్యాయం 18, 19, 20వ వచనంలో ఏమంటాడో తెలుసా? మనకు సమాధాన పరిచర్య ఇచ్చాడంట. మనుషులను దేవునితో సమాధానపరిచే పరిచర్య మనకి ఇచ్చాడని. ఆ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. బీ రికన్సైల్ టు గాడ్ అండ్ బీ రికన్సైల్ టు మ్యాన్. దేవుని సేవకుడిగా చెప్పేది ఏమిటంటే, నువ్వు దేవునితో సమాధాన పడాలి, అలాగే మనుషులతో సమాధాన పడాలి. చాలామంది క్రైస్తవులు ఇతరులతో క్షమాపణ లేకుండా ఉంటారండి. చాలామంది వారి సొంత సహోదరుడితో మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. చర్చిలో ఇంకొక సహోదరుడితో మాట్లాడకుండా ఆయనతో ముఖం నేను మాట్లాడండి. ఆయన కనపడితే నేను ఎట్లా చెప్తానండి? గుడ్ మార్నింగ్ చెప్పలేను, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేను, ప్రైజ్ ద లార్డ్ చెప్పలేను, హల్లెలూయా చెప్పలేను. ఆ వ్యక్తిని ముఖమే చూడకుండా ఇలా తిప్పుకొని వెళ్ళిపోతారు మనుషులు. మనుషులతో సమాధాన పడకుండా దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తారు? నువ్వు నిజంగా ప్రభువును క్షమాపణ పొందుకుంటే ప్రతి వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి, సమాధానాన్ని ప్రేమించాలి, వెంబడించాలి, సమాధానాన్ని అనుసరించి జీవించాలి, వెంటాడాలి. నీ మట్టుకు అయినంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చెప్తుంది. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి అని అంటాడు. అందరితో సమాధాన పడటానికి ప్రయత్నించండి అంటాడు. కొంతమందితో సమాధాన పడలేం, ఎందుకంటే వారికి సమాధాన పడాలని ఉండదు. కానీ నువ్వైతే ప్రయత్నం చేయి. నీకు చేతనైనంత వరకు ఇతరులతో సమాధానం పడటానికి నువ్వు ప్రయత్నం చేయి. సమాధానానికి వారు రాకపోతే వాళ్ళది తప్పు, నీది కాదు. తీర్పు దినమందు నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇద్దరిని ప్రభు తీసుకొని వస్తాడు. 2 పార్టీలను ప్రభు తీసుకొని వస్తాడు. ఆ 2 స్త్రీలను ప్రభు ముందు నిలబెడతాడు, ఆ పురుషుల ముందు నిలబెడతాడు. ఈ 2 గ్రూప్స్ను ముందు పెడతాడు. ఎవరు సమాధానం కొరకు చూశారు, ఎవరు సమాధానం కొరకు ప్రయత్నించారు, ఎవరు ప్రయత్నించలేదు ఆయన చూస్తాడు. సమాధానం కొరకు ప్రయత్నించావు, నాకు తెలుసు, ఆయన రాలేదు, నీది కాదు తప్పు, ఆయనది అంటాడు. సహోదర సహోదరి, పరిశుద్ధత లేకుండా ఏ మనుష్యుడు కూడా దేవుని చూడలేడు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే వచనంలో నువ్వు సమాధాన పడకుండా మనుషులతో సమాధాన పడకపోతే దేవునితో సమాధానానికి ఎలా ఉంటుంది? నీ జీవితంలో సమాధానం ఉండాలంటే ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించుండాలి. ప్రతి ఒక్కరితో సమాధానం నీ హృదయంలో, ప్రభు నన్ను క్షమించాడు, ఆయన రక్తంతో నేను కొనబడ్డాను, అందుకే ప్రతి విషయంలో నేను సమాధానం ఉన్నా, ఐఎమ్ అట్ పీస్ విత్ ఎవ్రీథింగ్. అలాంటి పరిస్థితికి ప్రతి క్రైస్తవుడు రావాలి. నువ్వు అందరితో సమాధాన పడ్డావా? దేవునితో సమాధానం నీకుందా? అంటే ప్రతి విషయం నువ్వు ప్రభుతో మాట్లాడి, నేను ఈ విషయంలో ప్రతి విషయంలో ప్రభు నన్ను క్షమించాడు, నేను నిర్దోషంగా ఉన్నాను ప్రభు ఎదుట అని చెప్పగలవా? అలాంటి జీవితం నీకు లేకపోతే ఈ నూతన సంవత్సరంలో నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే
ప్రభుతో సమాధానం పడటం నేర్చుకో మొదటిగా. తర్వాత మనుషులతో సమాధానం పడటానికి నువ్వు ప్రయత్నం చేయి. నీతో ఎంత చేతనవుతాయి అంత ప్రయత్నం చేయి. ప్రభు కొంతమందితో సమాధానానికి ఇస్తాడు, వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళతో సంభాషించడానికి, వారికి క్షమాపణ పొందటానికి. నువ్వు తప్పు చేసింటే వారికి క్షమాపణ అడుగు, ఎందుకంటే సమాధానం పడటం చాలా ప్రాముఖ్యం. నేను ఇతరులు ఎలా క్షమాపణ అడగలను అని చాలామంది అనుకుంటారు. నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను కదా. చాలామందికి పొజిషన్ అడ్డం వస్తుంది, చాలామందికి వారి ఈగో అడ్డం వస్తుంది, చాలామందికి వారి అంతస్తు అడ్డం వస్తుంది, చాలామంది వారికి పేరు, వారి పరపతి అడ్డం వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే ప్రభు ముందు నిలబడ్డప్పుడు ప్రభు చూస్తాడు నీ జీవితాన్ని. నువ్వు ఇతరులతో సమాధానం పడకపోతే ప్రభుతో సమాధానం లేనివాడుగా అంటావు. సమాధానాన్ని ప్రేమించాలి. అందుకే ధన్యతల గురించి చెప్తూ యేసు ప్రభు ఏమంటాడు, నవధన్యతలలో ఒక ధన్యత ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటాడంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారనండి. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు యేసు ప్రభు బిడ్డవు అనుకుంటే ప్రతి ఒక్కరితో సమాధానపడు. నిన్ను ద్వేషించే వారితో సమాధానపడు, నీకు విరోధులతో సమాధానపడు. వారు నిన్ను చూసి, అదే పేతురు చెప్తున్నాడండి, నువ్వు మంచి చేయగోరితే నిన్ను ద్వేషించేవారు ఎవరుంటారండి? నువ్వు మంచి చేయగోరినా కూడా నిన్ను ద్వేషిస్తే తప్పు వాళ్ళదే, నువ్వు ధన్యుడవు అని అంటాడు 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో. అందుకే నువ్వు మేలు చేయటానికి, సమాధానం కొరకు నువ్వు ప్రయత్నం చేయి, ఎంతైనా ప్రయత్నం చేయి. మీ సంఘంలో సమాధానం ఉండాలి, మీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ హృదయంలో సమాధానం ఉండాలి, భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలి. ఎన్నో కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు. ఇతరులకు ఎలా మాదిరికరంగా ఉంటాం? మీరు మంచి దినాలు చూడాలనుకుంటే దేవునితో మీరు సమాధాన పడండి, మనుషులతో మీరు సమాధాన పడండి. మీరు దేవుని ఎదుట నిర్దోషమైన జీవితాన్ని మీరు జీవించండి. చాలామంది ఏమో చెప్తారో తెలుసా? సాతాను చెప్పే అబద్ధం ఏమిటో తెలుసా? మనం ఈ జీవితంలో ఈ ఇటర్నిటీకి ఇటువైపు, అంటే మనం ఈ భూమి మీద జీవించే కాలంలో మనం నిర్దోషంగా ఉండలేమని చెప్తాడు సాతానుడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం నిర్దోషంగా బ్రతకాలని చెబుతుంది. అసాధ్యమైంది ఆయన చెప్పడు. అంటే మనం నిర్దోషంగా ప్రభు ఎదుట నిలబడటం సాధ్యం. అది యేసు ప్రభు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అనుదినం మనకు సాధ్యం. అందుకే దేవుని ఎదుట నిర్దోషంగా ఉండటానికి ప్రతిరోజు మీరు కష్టపడండి. ఆయన ఎదుట మోకరించి ప్రభుతో సమాధానపడండి, మనుషులతో సమాధానపడండి. సహోదర సహోదరి, ఈ సంవత్సరం నీ జీవితంలో మీరు మంచి దినములు చూస్తురుగాక, మీరు ఆశీర్వాదం పొందుదురుగాక.